ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే టార్గెట్గా తెలంగాణ మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను అంశాల వారీగా ప్రస్తావిస్తూ ప్రశ్నలు సంధించారు. ఏపీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశావో చెప్పాలంటూ హరీష్ రావు డిమాండ్ చేశారు. జోక్ ఏంటంటే మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడదనుకున్నా కానీ మీరు తీసేసి ఇలా నిన్న ఆయన ఏం మాట్లాడతాడు ఖమ్మం సభ అట ఒక చారిత్రక అవసరమట. నిజంగా చెప్పాలంటే అది చారిత్రకంగా సిగ్గుపడే సందర్భం. 2014లో కూడా ఇదే చెప్పిండు. మోడీ గారితో కలిసి మహబూబ్ నగర్లో చెప్పినప్పుడు ఆ రోజు కూడా ఏమన్నాడంటే 2014లో మోడీతో పొత్తు ఒక చారిత్రక అవసరం అన్నాడు. ఇప్పుడేమో రాహుల్తో పొత్తు చారిత్రక అవసరం అంటాడు. అసలు రాహుల్ గాంధీ పొత్తైనా మోడీ గారి పొత్తైనా అది చారిత్రక అవసరం కాదు, నీ అవసరం. నువ్వు ఎక్కడ అవసరం పడితే ఏ ఎండకు ఆ గొడుగు పడతావు. కేసీఆర్ గారు నేను నీకు రాజకీయ జన్మనిచ్చిన నన్నే తిడతావా అన్నాడు. అయ్యా, నీకు రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ నిడిచిపెట్టి తెలుగుదేశంలో జరిగింది నువ్వు. నీకు పునర్జన్మ ఇచ్చిన నీ మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచింది నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడతావు. కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవం కోసం వెళ్ళిండు. నువ్వు చేసిన అన్యాయాల నుంచి, నువ్వు చేసిన అరాచకాల నుంచి, విద్యుత్ బిల్లులు తగ్గించమంటే రైతుల్ని కాల్చి చంపితే కడుపు మండి ప్రజల కోసం బయలుదేరిండు కేసీఆర్. నువ్వే చెప్తున్నావు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని. నిన్న ఖమ్మంలో చిలక పలుకులు పలికినవు. ఇద్దరు వాడుకోవాలి, ఇద్దరు మంచిగా ఉండాలి అన్నావు. సముద్రంలో కలిసే నీళ్ళే కదా. మరి మేము కాళేశ్వరం కట్టి ఓ 400-500 టీఎంసీలు వాడుకుంటామంటే ఇది అక్రమం, ఇది అన్యాయం, దీనికి అనుమతులు ఇవ్వద్దు, ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని మార్చి 19, 2017న తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాసిందా లేదా? రాసిందని నేను చూపిస్తా. ఒకవేళ రాయకపోతే, నేను చూపించకపోతే నేను ముక్కు నేలకు రాస్తా. మీరు రాస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తిరిగే ముందు ఇవాళ తిరుగుతున్నావు కదా, హైదరాబాద్ ఇవాళ తిరుగుతున్నావు కదా, ఎందుకు ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయలేదో ముందు తెలంగాణ ప్రజల ముందు సమాధానం చెప్పినాక తెలంగాణ ప్రజలకు నువ్వు హామీలు ఇయ్యి. రైతు రుణమాఫీ చేయలే, డాక్రా మహిళలకు మాఫీ చేయలే. ఆడేం చెప్పినావు? మేము చెప్పలే. ఈడ బాబు వస్తే జాబ్ వస్తుందని గోడలకు ఎమరాసుకున్నావు. ఇంటికో ఉద్యోగం అని చెప్పినావు. 600 హామీల్లో 10 పైసలు కూడా అమలు చేయని మనిషి నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు, విశ్వసనీయత లేని చంద్రబాబు నాయుడు గారు, విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ కలిసి ఒక కూటమి పెడితే ఈ కూటమిని ప్రజలు నమ్మాలన్నట.